మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని ఎంతో గొప్పగా ప్రేమించి ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు స్వామి గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవునికి స్తుతులు. కూడిచి మీ అందరికీ వందాలండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించే పరలోకనాథ తండ్రి, దయగల ప్రభువ, మీకు నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అలాగే నాయన, ఈ లేఖనం ఏం చూపుతున్నా దాన్ని ఈ జ్ఞాన కూడికలో మేమందరం చేరి మిమ్మల్ని నాయన కొనియాడడానికి మీ వాక్యం వినడానికి కూడి ఉన్నాం తండ్రి. నాయన తండ్రి, మమ్మల్ని దీవించి ఆస్వాదించి, అలాగే నా ప్రభువ పాటలు పాడేవారిని మంచి గాత్రాలు ఇవ్వండి తండ్రి. వాక్యం చదువుకున్న వాళ్ళకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి నా ప్రభువ. ఈ యూట్యూబ్లో విన్న వాళ్ళందరూ నాయన విని విశ్వసించి మీ సన్నిధిలోకి అందరూ వచ్చేలాగా నాయన లేఖను మేము చూపుతున్న దాని మీద అందరూ కూడా నా ప్రభువ ఇది విని ఈ కూడికలోకి అందరూ రావాలని దేవుని పేరట నేను కోరుతున్నాను తండ్రి. అలాగే నైనా ఆది నుంచి అంతవరకు మీరుండి ఈ కార్యం జరిపించండి. అలాగే వాక్యం చెప్పిన వాళ్ళని దీవించి ఆస్వాదించండి. వినడానికి చెవులు, గ్రహించే జ్ఞానం మాకు అందరికి అనుగ్రహించండి. ఆది నుంచి అంతవరకే మీరుండి ఈ కార్యం జరిపించండి. ఈ కార్యక్రమం అంతా నడిపించిన రవి బాబుని దీవించి ఆస్వాదించండి. ఆయన కుటుంబాన్ని దీవించండి. ఆయన పరిచయం దీవించండి. అలాగే నా ప్రభువ దేవకర్ణ గారిని, అలాగే అనిల్ గారిని, అలాగే నా ప్రభువ యేసుపాదం గారిని కూడా దీవించి ఆస్వాదించి చక్కగా మర్యాదగా గౌరవంగా చక్కగా నడిపించేలాగా మీ అధ్యక్షతని నా ప్రభువ మీరే ఉండి ఈ కార్యం జరిపించండి. ఆది నుంచి అంతవరకు మీరుండి కార్యం జరిపించండి. ఘనత మహిమ మీకే కలగమని యేసు నామములో మిక్కిలంగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు స్వామి గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మొదటి పాటగా సహోదరులు సుబ్రహ్మణ్యం గారు పాడి వినిపిస్తారు. రెండవ పాటగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. సహోదరులకి వందనాలండి. ఆ దేవుని మహాకృపను బట్టి మరొక ఉదయకాల సమయంలో ఆయన స్తుతించుకుని మనం స్మరించుకునే గొప్ప అవకాశాన్ని ఈ ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు. మొదటిగా తండ్రి అయిన దేవుని తలంచుకొంచు ఆయన నామాన్ని కీర్తించుకుందాము. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, స్తుతులందు మా యెహోవా, స్తుతులందు మా యెహోవా, స్తోత్రార్హుడా గనుండా, స్తోత్రార్హుడా గనుండా, స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. సర్వ జగతికి కర్తవు, సర్వజనులకు తండ్రివి, సర్వ జగతికి కర్తవు, సర్వజనులకు తండ్రివి, సర్వజ్ఞానము కలిగినట్టి సర్వశక్తి సంపూర్ణుడా, సర్వజ్ఞానము కలిగినట్టి సర్వశక్తి సంపూర్ణుడా, స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. నిత్య జీవ ప్రదాతవు,
నీతి కలిగిన రాజువు, నిత్య జీవ ప్రదాతవు. నీతి కలిగిన రాజువు, నిత్య జీవము కలిగినట్టి నిత్య సత్య దేవుడా. నిత్య జీవము కలిగినట్టి నిత్య సత్య దేవుడా. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. ప్రేమయై వెలుగొందువాడవు, పూర్ణ శుద్ధ పవిత్రుడా. ప్రేమయై వెలుగొందువాడవు, పూర్ణ శుద్ధ పవిత్రుడా. దీర్ఘశాంతము కలిగినట్టి న్యాయమూర్తివి నీవేగా. దీర్ఘశాంతము కలిగినట్టి న్యాయమూర్తివి నీవేగా. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. ఆత్మయే ప్రభ పిల్లువాడవు, ఆది అంతయులేని వాడవు. ఆత్మయే ప్రభ విల్లువాడవు, ఆది అంతయులేని వాడవు. దివ్య కాంతులు కలిగినట్టి తేజమూర్తివి నీవేగా. దివ్య కాంతులు కలిగినట్టి తేజమూర్తివి నీవేగా. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. స్తుతులందు మా యెహోవా, స్తుతులందు మా యెహోవా. స్తోత్రార్హుడా గనుండ, స్తోత్రార్హుడా గనుండ. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. అందరికి వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకన్నా ముందుగా పాట పాడిన సహోదరుని కూడా వందనాలు. తండ్రి మహిమార్థమై పాట పాడుకుందాం. వందనాలు సార్. వందనాలు నాన్న, వందనాలు. పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనసుతో వేడిన, వింటాడు దేవుండు. ప్రార్థనా పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనసుతో వేడిన, వింటాడు దేవుడు ఆ ప్రార్థన. గైకొన్నాడు సమర్పణ. పగిలిన హృదయముతో పాడిన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన, అక్కడ ఉండును ఆ
సన్నిధి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ ఉండును ఆ దేవుని సన్నిధి. ఒక్క మనసుతో ఇద్దరు వేడినా, ఒక్క మనసుతో ఇద్దరు వేడినా నిశ్చయముగా నది ఇలా నెరవేరును. నిశ్చయముగా నది ఇలా నెరవేరును. పగిలిన హృదయముతో వేడిన మనసుతో వేడినా ఆడు దేవుండు ఆ ప్రార్థన గైకొంటాడునే సమర్పణ. పగిలిన హృదయముతో పాడినా అడిగిన వారికి అవసరత తీర్చును. అడిగిన వారికి వసరత తీర్చును. నమ్మిన వారికి నిత్యంబు, తట్టిన వారికి నిరతంబు తెరచును. తట్టిన వారికి ద్వారము తెరచును. నమ్మిన వారికి రక్షణ దొరకును. నమ్మిన వారికి రక్షణ దొరకును. పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనసుతో వేడిన వింటాడు దేవుండు ఆ ప్రార్థన గైకొంటాడునే సమర్పణ. పగిలిన హృదయముతో పాడిన. వందనాలయ్యా, వందనాలు. చక్కగా పాట పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము వాక్యపట్టం భాగంగా మనం చదువుకుందాము. సహోదరులు లాలయ్య గారు 16వ అధ్యాయం మొదటి నుంచి 15 వచనాలు చదివి వినిపిస్తారు. 16వ వచనం నుండి 40వ వచనం వరకు నేను చదువుతాను. 41వ వచనం నుండి చివరి వరకు సహోదరులు సుబ్రహ్మణ్యం గారు చదువుతారు. లాలయ్య గారు మీరు చదవండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి నుంచి 15 వచనాలు. క్రీస్తు నామములో మరొకసారి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని, లేఖనాలను, దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి సంఖ్యాకాండము 16 అన్నా 16గా 16 మొదటి నుంచి 15 వచనాలు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి నుంచి 15 వచనాలు చదువుకున్నాం. దేనికి లేవికి ముని మనవడును, కహతుకు మనవడును, ఇష్హారు కుమారుడునకు కోరహు, రూబేనీయులలో ఎలియాబు కుమారుడైన దాతాను, అభిరాములను, ఏలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, మా సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు,
యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ సంఘమును ఇట్లనెను, మనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు తెలియజేసి వానిని తన సన్నిధికి రావచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వారిని ఆయన యొద్దకు చేర్చుకొనును. ఈలాగు చేయుడి. కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో మాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి. మన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పంగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోయి ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేలా అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించాను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశము నుండి మమ్మను తీసుకొని వచ్చుట సాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు మీకు అధికారము కావాలనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మను తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్షరసములు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా? మేము రాము అనేది. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకు. ఒక గాడిదనైనను వారి వద్ద నేను తీసుకొనలేదు. వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. వందనాలు నాన్న. 15వ వచనం వరకు. మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. మీలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలనని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద నిలిచిరి. కొరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడిరి. సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పెను. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి.
అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. మీరు వారి పాపములన్నింటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజంతో అనెను. కాబట్టి వారు కోరహు, దాతాను, అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అభిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరాహు వలెను అతని సమాజము వలెను కాకుండానట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పగా వెడల్పైన రేకులు చేయించెను. సుబ్రహ్మణ్యం గారు. వందనాలండి. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్యము నుండి తొలగిపోడే, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను.
కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలవబడగా తెగులు ఆగెను. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాగా 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. అందరికి వందనాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని చదివి వినిపించిన సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా మనకి చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో తిరుగుబాటు మరియు దేవుని తీర్పు గురించిన విషయాలు మనం నేర్చుకుందాం. ఈ 16వ అధ్యాయంలో కోరాహు, దాతాను మరియు అబిరాముల నాయకత్వంలో మోషే మరియు అహరోనుల పైన జరిగిన ఒక పెద్ద తిరుగుబాటును వివరిస్తూ ఉంది. వారు వారి అధికారాన్ని సవాలు చేస్తారు. 250 మంది నాయకుల మద్దతుతో వారు ఇశ్రాయేలీయులందరూ పవిత్రులని పేర్కొన్నారు. భూమి నాయకులను మింగివేసి అగ్ని 250 మందిని దహించి వేయడం ద్వారా దేవుడు వారిని తీర్పు తీర్చాడు. ఈ యొక్క విషయాలను దీనిలో మనం చూస్తూ ఉంటాం. ఇది యువతకు, నేటి తరపు క్రైస్తవులకు చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక పాఠం. కోరాహు తిరుగుబాటు 1-19 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు కోరాహు తిరుగుబాటు గురించిన విషయాలను మనమైతే చూస్తూ ఉంటాం. అయితే ప్రియ సహోదరులారా, ఈ తిరుగుబాటు చేసిన వ్యక్తులు, ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే కోరాహు, దాతాను, అబిరాము, ఓను, కొంతమంది మనుషులను పోగు చేసి, అంటే వీరు కొంతమంది మనుషులను పోగు చేశారు. పోగు చేసి మోషేకు వ్యతిరేకముగా లేచి, అది తీవ్రమైన తిరుగుబాటుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మోషే మీద ఇప్పుడే కాదు, అనేక మార్లు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అయితే వీరికి తెలియాల్సింది ఏమిటంటే, దేవుడు నియమించిన మోషే మీద తిరగబడడం అంటే దేవుని మీద తిరగబడడమే. ఈ విషయము వాళ్ళకి అర్థం అవ్వడానికి చాలా కాలం పట్టినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే మోషే నాయకత్వానికి వ్యతిరేకముగా మోషే అహరోనులకు కోరాహు బాబాయ్ కొడుకు అయినప్పటికీ కూడా ఈ యొక్క కొంతమంది 250 మంది ప్రముఖులను పోగు చేసుకుని, వీళ్ళంతా కూడా మోషే అహరోనులను సనుగుతూ వారి మీద తిరుగుబాటు చేయడానికి వాళ్ళైతే సిద్ధపడ్డారు.
అయితే మనం చూస్తూ ఉండే పనుల గురించి లేక చేయగోరే పనుల గురించి ఒక్కోసారి ఇతరుల మీద నింద మోపుతూ ఉంటాం. కొన్ని విషయాలలో దేవుని ప్రజలంతా ఆయన దృష్టిలో సమానులే. అయితే దేవుడు తన ప్రజల క్షేమము కోసము నాయకులను, ఉపదేశకులను నియమించుచున్నాడనేది కూడా నిజం. వారు దేవుని వాక్కులను ప్రజలకు వినిపిస్తూ ప్రజలకు ఆ ప్రకారము దారి చూపిస్తూ ఉన్నంత కాలము వారు అనుసరించాలి. పైగా మనము మరొకటి గ్రహించవలసి ఉన్నది. ఆ రోజుల్లో మోషేకు ఉన్నత అధికారము ఈ కృపాకాలంలో ఈ లోకంలో ఎవరికీ లేదు. సంఘానికి అధికారి క్రీస్తే. మోషే ఆయనకు సూచన. ఆనాడు ఇశ్రాయేలు వారిని మోషే ఎలానో ఈనాడు సంఘానికి క్రీస్తు ఆ విధంగా ఉన్నాడు, అంతకంటే ఎక్కువగా ఉన్నాడు. అంటే నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది మోషే అయితే నేటి తరము క్రైస్తవులను నడిపించింది క్రీస్తు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు నడిపించాడు అంటే, వారు వాగ్దానము చేయబడిన పరలోకాన్ని కానానును పొందడానికి వాళ్ళు నడిపించారు. ఈ నడిపించే విషయంలో ఇక్కడ సమస్య ఏమిటి అంటే, సమాజమంతా పరిశుద్ధులే, మీరెందుకు మీరే ఉన్నతంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని మోషే నాయకత్వంపై అసూయ, అధికార దాహము కోరాహుకి కలిగినట్లుగా, దానికి సమ్మతించిన వారు కూడా ఆ అభిప్రాయాలను కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆధ్యాత్మిక పాఠం ఏమిటంటే, దేవుడు నియమించిన నాయకత్వాన్ని మనము గౌరవించాలి. పరిశుద్ధ సేవలో అసూయకు స్థానము లేదు, అధికార దాహానికి స్థానము లేదు. దేవుని పిలుపు లేకుండా నువ్వు సేవ చేయడము చాలా ప్రమాదకరం. ఎందుకు అంటే ఈరోజు చాలామంది కూడా సేవ చేసే వారి మీద సనిగేవారిగాను, గొనిగేవారిగాను, ఎదురు తిరిగేవారిగాను, వాక్యానుసారంగా ప్రవర్తించిన వారిగాను జీవిస్తున్నట్లుగా కూడా కొన్ని స్థానిక సంఘాలలో మనం చూస్తూ ఉంటాం. ఇలాగే మోషే మీద, అహరోనుల మీద వీళ్ళు ఎదురు తిరిగారు. వీళ్ళ ఉద్దేశము మనసులో ఒకటి ఉంది, కానీ బయటికి మరొకటి వ్యక్తపరుస్తూ మోషేని, అహరోనులను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. కాబట్టి అసూయల, అధికారాల దాహాలతో మనము దేవుని సేవ చేయలేం. దేవుడు ఎవరిని వారి సేవకు ఎన్నుకోవాలో, ఎవరితో ఎలా సేవ చేయించుకోవాలో మనుషుల జ్ఞానము కన్నా దేవుడు జ్ఞానము చాలా గొప్పది. మనిషి మహా అయితే ఒక 70 సంవత్సరములు బతుకుతాడు, లేదా 80 సంవత్సరములు బతుకుతాడు. కానీ ఈ మహాదేవుడు శాశ్వత కాలం జ్ఞానవంతుడు, బలవంతుడు. ఆయన క్రీస్తు ప్రభు వారు ఆయన సంఘాన్ని ఎవరితో నడిపించుకోవాలో, ఎలా నడిపించుకోవాలో, ఎటువంటి నాయకులను స్థిరపరచుకోవాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి నేటి తరపు క్రైస్తవులు వారికి ముందున్న సేవకులను నిందించడము అనేది దేవుని నిందించడము, తిరస్కరించడమే అనే ఒక బండ గుర్తును ఈ అధ్యాయం అయితే మనకి తెలియజేస్తుంది. అయితే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్న వారికి ఎలాంటి పనిష్మెంట్, ఎలాంటి తీర్పు వచ్చింది అనేది మనం చూస్తున్నట్లయితే, భూమి తెరుచుకుని కోరాహు, దాతాను, అభిరాము కుటుంబాలతో కలిసి భూమి వాళ్ళ అందరినీ కూడా మింగివేసింది.
ఎవరైతే ఎదురు తిరిగారో, ఎవరైతే జనులను పోగు చేశారో, ఎవరైతే మరి అహరోనులను మరి మోషేను కించపరిచి మాట్లాడారో వాళ్ళ అందరినీ కూడా దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ ఏమిటి అంటే వాళ్ళ అందరినీ కూడా భూమి మింగివేసింది. ఈ సంఘటన చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా మనకు కనపడుతుంది. ఇలాంటి సందర్భము ఇప్పటిదాకా మనమైతే చూడలా. చూడండి 32వ వచనంలో భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరాహు సంబంధికుల అందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధికులందరూ ప్రాణముతో పాతాళములో కూరిరి. భూమి వారిని మింగివేసెను, వారి సమాజముతో ఉండకుండా నశించిరి. కాబట్టి ఇలా ఎదురు తిరిగే స్వభావము కలిగిన వాళ్ళు, వారి యొక్క సంబంధులు, వారి సంపాద్యము మొత్తము కూడా అంటే వాళ్ళలో ఎవరిని ఉంచకుండా క్లీన్ స్లీప్ అంటారు కదా, ఇంటిని చెత్త ఉన్నప్పుడు చెత్త మొత్తాన్ని ఊడ్చివేసి బయటపడేసినట్లుగా ఎవరైతే చెత్త మనుషులుగా ఉన్నారో వారి అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే భూమి మీద ఉండడానికి మీరు అర్హులు కాదు. దానికి గల కారణం ఏమిటి అంటే మోషేని నియమించింది నేనే, మోషేని పంపింది నేనే, మోషే తనంతట తాను ఏది కూడా చేయలేదు. కానీ మీరేం చేశారంటే దుష్ట హృదయాలు కలిగి ఉండి మరి అటువంటి పనులు చేశారు కాబట్టి అని వారి అందరినీ కూడా దేవుడు ఆ యొక్క భూమిలో శాశ్వత సమాధి, ప్రాణములు ఉండగానే సమాధి చేయబడ్డారు. అయితే ప్రియ సహోదరులారా, దేవుడు ఒక సూచనను కూడా 26వ వచనంలో ఇచ్చాడు. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోడి మీరు వారి పాపములన్నిటిలో పాలువారై నశింపకయుండునట్లు వారికి కలిగినది ఏది ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. అయితే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి, వాళ్ళ కలిగిన వాటిని దేనిని కూడా మీరు ముట్టవద్దు అని తెలియజేశాడు. ఇలా తెలియజేసినప్పుడు ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎవరైతే జాగ్రత్త పడి వీళ్ళ కుటుంబాలకి, వీళ్ళ గుడారాలకి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళ ప్రాణాలు సేఫ్గా ఉన్నాయి. దేవుని మాట ఎవరైతే అంగీకరించుకున్న వాళ్ళతో ఎవరైనా ఉండినట్లయితే వాళ్ళు కూడా భూమిలోకే వెళ్ళిపోతారు. అయితే ఇది ఒక రకమైన మరణం చూసాం. రెండో రకమైన మరణమే ఇక్కడ ఇంకోటి ఏముందంటే 250 మంది దోపార్తులు పట్టుకుని మోషే అహరోనులకు ప్రత్యర్థులుగా వెళ్ళారు. ఇలా ఎవరైతే ప్రత్యర్థులుగా వెళ్ళారో, ఎవరైతే దోపార్తులు పట్టుకున్నారో వాళ్ళ అందరినీ కూడా ఆ దోపార్తులు పట్టుకున్న వారిని అగ్ని దహించి వేసినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయనను తేలికగా తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఈరోజు నిజముగా దేవునిని తేలికగా తీసుకునే మనుషులు ఈరోజు సమాజంలో అనేకులు ఉన్నారు. సమాజంలోనే కాదు, సంఘములో కూడా అనేకులు దేవునిని తేలికగా తీసుకునేవారు ఉన్నారు. కానీ ఇక్కడ 2 రకాలైన మరణాలు తేలికగా తీసుకుని అసూయతోనూ అధికార దాహముతోనూ దేవుడు నియమించిన వారి మీద తిరుగుబాటు చేసి వారి స్వలాభము కోసము వారికి ఇచ్చిన పని వారు చేయకుండా వీళ్ళు చేసే పనిలో చేతులు పెట్టి, వీళ్ళు చేస్తున్న పనుల మీద దృష్టి పెట్టి, వీళ్ళు చేస్తున్న పనులలో తప్పు పట్టి వాళ్ళ ప్రాణాలే కోల్పోయారు. కాబట్టి మరొక సంఘటన ఏమిటి అంటే దేవుడు తెగులు తెప్పించిన సంఘటన కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే మరొక మరణాన్ని మనము చూద్దాం. అయితే ప్రియ సహోదరులారా, ఈ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అనేకుల మరణాలను గురించిన విషయాలనైతే మనం చూస్తున్నాం. 49వ వచనం, కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు వచ్చి చచ్చిరి. అంటే ప్రజలు మళ్ళీ మోషేను నిందించగా మొదట ఒకరు తిరుగుబాటు చేశారని ఆయన చంపేశారు,
పనిలో వేలు పెట్టి వాళ్ళకిచ్చిన పని చేయకుండా వీళ్ళ పని మీద లోపాలు, వీళ్ళ పనిని చేయాలని ఎవరైతే ఆశపడ్డారో దేవుడు ఎవరికి తగ్గ తలాంతులను వాళ్ళకిస్తాడు. ఆ పనిని వాళ్ళు పర్ఫెక్ట్గా 100% దానిని చేసి అభివృద్ధి పొందాలి. కానీ ఇతరులకు ఇచ్చిన తలాంతులను కొట్టేయాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు, వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి పొందరు. అలాంటి వాళ్ళు దేవుని పనికి పనికిరారు. అయితే అలాంటి ఎవరైతే దోపార్తులు పట్టుకున్నారో 250 మంది నాశనమైపోయారు. తరువాత వీళ్ళందరూ అనుకుంటున్నారు, అమ్మో కోరాహుని చంపేశారు, దోపాతులు పట్టుకున్న వాళ్ళు అగ్ని దహించబడ్డారు, ఇలా చేశారేంటి అని కొంతమంది మరలా మోషే మీద సనిగారు. ఇలా సనిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరలా మోషేను అహరోనును ఎవరైతే నిందించారో ఆ నిందించిన ప్రతి ఒక్కరూ కూడా మరలా మరణించడం అనేదైతే జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఏ ప్రాణాలనైతే 10 తెగుళ్ళ నుంచి కాపాడి దేవుడు తెచ్చాడో ఆ ప్రాణాలు మరలా దేవుడే తీయవలసిన అవసరం అయితే వస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తూ ఉన్నానంటే, రక్షించగలిగిన దేవుడు ఆయనే. ఆ రక్షణను అర్థం చేసుకోక, వారి ముందు ఉన్న నాయకుడను అర్థం చేసుకోక, వారి మార్గములలో సరైన విధముగా ప్రవేశించక, తిరుగుబాటును మాటల ద్వారా దాడి చేసేవారిని, చేతల ద్వారా ఇబ్బంది పెట్టేవారిని దేవుడు చూస్తూ ఊరుకోడు. వారిని ఖచ్చితంగా దేవుడైతే శిక్షిస్తాడు. కాబట్టి ప్రారంభము అధికారముతో ప్రశ్నించడం, అధికారాన్ని ఎదించడం సరైనదా? తిరుగుబాటు మూలము అసూయ, గర్వము, దేవుని పరిశుద్ధతను సరదాగా తీసుకోకూడదు. పాపానికి ఫలితము ఉంటుంది. అయితే ప్రియ సహోదరుల, ఇటువంటి పరిస్థితుల మధ్యలో చివర ఏం జరిగింది అంటే, యాజకుడు చేసిన ఇక్కడ ఒక పనిని మనం పరిశీలన చేద్దాం. 50వ వచనం, ఆ తెగులు ఆగినప్పుడు, అంటే ఆ తెగులు ఆపడానికి అహరోను మోషే ఏం చేశారంటే 47, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యనకు పరిగెత్తుకుని పోయి తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలవబడగా తెగులు ఆగెను. అంటే సనిగిన వారి ప్రాణాలను మరి చనిపోయిన తర్వాత ఆ తెగులు అందరికీ వ్యాప్తి చెందకుండా ధూపము వేసి ఆ యొక్క తెగులుకు చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారి మధ్య ధూపము ద్వారా మరి ఆ తెగులు ఆగినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే అహరోను ప్రాణాలను కాపాడడానికి, తెగులును ఆపడానికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులకు మధ్యవర్తి ఎవరంటే క్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము మన స్థానిక సంఘాలలో, మన సమాజములలో ఎలా ఉంటూ ఉన్నాము, ఎటువంటి గుణగణాలు, ఎటువంటి మనస్తత్వాలు మనం కలిగి ఉంటూ ఉన్నాం. ఒకవేళ ఇటువంటి మనస్తత్వాలు, ఇటువంటి పనులను, ఇటువంటి వైఖరిని మనము కలిగి ఉండినట్లయితే మరి మన జీవితాలకి అది మేలుకరము కాదని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని నేనైతే ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు అనిల్ గారు ఆదికాండం సగం నుండి నేటి వరకు కూడా చక్కగా సుదీర్ఘంగా ఎంతో చక్కగా గొప్పగా పాత నిబంధనలను అలాగే నేడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు ఏ విధంగా ఈ విషయాలు అర్థమయ్యే విధంగా తెలియచేయాలి అనేటువంటి విషయంలో చాలా చక్కగా తెలియజేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా శ్రద్ధగా ఆలకించినట్లయితే నిజంగా అర్థం అవుతుంది ఎంత గొప్పగా ఇంత పెద్ద అధ్యాయాన్ని ఇంత తక్కువ సమయంలో వివరించారు అనేది. దేవుని చేత నియమింపబడినటువంటి వారిని ఎదిరిస్తే మనం నిజంగా దేవుణ్ణి ఎదిరించినట్లే అని చెప్పారు. అలాగే దేవుడు ఏదైనా ఒక నియమాన్ని ప్రవేశపెట్టినప్పుడు
చెప్పినప్పుడు దానిని ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా పాటించాలి. లేదంటే అది మనపైన కూడా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి మనం ఎలా ఉన్నామో ఆ దేవుని విషయమై, ఆ దేవుని యొక్క చట్టము విషయమై అని ఆలోచించి, ఆ దేవునికి విధేయులుగా ఉండాలని జెప్పేసి కోరుకుంటున్నాము. మరి ఒకసారి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, ఈరోజు దేవకర్ణ గారు రాలేదు. దేవకర్ణ గారికి ప్రతిగా సహోదరులు ఎం. రమేష్ గారు దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి రమేష్ గారి మెసేజ్ కొరకు కూడా చిన్న ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు అనిల్ గారిని ప్రేమతో కోరుకుంటున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు సంఖ్యాకాండము 16వ అధ్యాయాన్ని పరిశీలన చేయగలిగిన గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని మీరు మాకు అయితే అనుగ్రహించారు. ఈరోజు నిజముగానే మరి మేము మాకు ముందున్న నాయకుల మీద, సేవకుల మీద తిరగబడ్డము, మీ మీద తిరగబడ్డమే. అటువంటి వారికి సహకరించడము కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులని నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. ఒకవేళ మా మాటలలో, మా ప్రవర్తనలో, మా నడవడికలో గతములో అలాంటివి చేసినా దయతో మన్నించండి. భవిష్యత్తులో అలాంటివి చేయకుండా వాక్యానుసారంగా మమ్మల్ని బలపరచండి. మేము ఆత్మ సంబంధంగా బలహీనులు కాకుండానట్లుగా వాక్యాన్ని విని నేర్చుకుంటూ బలవంతులవుటకు సహాయతం దయచేయండి. తర్వాత వాక్యం తెలియజేస్తున్న సహోదరులు రమేష్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి విషయాలను తెలియజేసినట్లయితే మా తండ్రి మాలో ఉన్న పొరపాట్లను సరిదిద్దుకోగలమో, జ్ఞానమును అభివృద్ధి పరచుకోగలమో అటువంటి విషయాలను చెప్పుటకు బలపరచండి. ఈరోజు మేము ఉదయమే లేచి వినడమే కాదు, వినిన వాటిని పాటించగలిగిన మనసులను కూడా దయచేయండి. అదే విధముగా మా తండ్రి, ఇదిగోండి ఇది సంఖ్యలోను నాణ్యతలోను ఈ లేఖనం ఏమి చెప్పుచున్నది అనే గ్రూపు ద్వారా మంచి విషయాలు నేర్చుకుని అనేకులకు వినిపించగలిగిన పరిస్థితులను, అనేకులను కలుపుకోగలిగిన పరిస్థితులను, అనేకులను మంచి మార్గంలో నడిపించగలిగిన స్థితిగతులను, మంచి నిర్ణయాలతో, మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళటకు కృప చూపించగలరు నమ్మొచ్చు. ఇప్పటి వరకు దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్క బిడ్డలను, వారి వారి కుటుంబాలను కూడా దీవించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అనిల్ గారికి మరొకసారి వందనములు తెలియజేస్తూ, సహోదరులు ఎం. రమేష్ గారు 625 వరకు దేవుని యొక్క వాక్యం మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి దేవుని యొక్క వాక్యము పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి మొదటగా మన తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నాకు కృతజ్ఞతలు. ఈ యొక్క ఆన్లైన్ వేదికగా చేరువచ్చేటువంటి ప్రతి ఒక్క సహోదరుడికి అలాగే సోదరీమణులకు కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు నామన. అలాగే నాకంటే ముందుగా చాలా అద్భుతంగా వాక్యాన్ని వివరించేటువంటి సోదరు అనిల్ గారికి కూడా నాకు వందనాలు. అలాగే ఇటు అవకాశం కల్పించినటువంటి రఘు గారికి కూడా నాకు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు మనం నేర్చుకుంటామండి. మనకున్నటువంటి సమయంలో సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని, ఆ ఒక్క వచనాన్ని మనం నేర్చుకుంటాము. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని ఈ వచనాన్ని బట్టి మనం పెట్టుకున్నటువంటి టైటిల్ ఏమిటంటే, పాఠము పేరు దాచేవాడువా ఒప్పుకునేవాడువా అనే అంశముగా ఈ వచనాన్ని మనము నేర్చుకుంటాము. పరిచయంగా మన ఆలోచన చేస్తే, కొందరు తాము చేసిన క్రియలు ఎవ్వరికీ తెలియకూడదు అని దాచేవారుగా ఉంటారు. మనుషులకు తెలియకుండా దాచవచ్చు కానీ దేవుని దృష్టి నుండి
తప్పించుకోలేరు. వారి పాపాలన్నీ బట్టబయలు కాక తప్పదు. అంటే ఇలాగ ఎవరైతే మేము చేసేటువంటి క్రియలు ఎవరికి తెలియవనుకొని దాచేవారుగా ఉంటారో, వీరిని గురించి ప్రభువు ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. లోకా సువార్త 12వ అధ్యాయము 1 నుంచి మనం గమనించేది గనక ఈ రీతిగా మనకి ప్రభు తెలియపరుస్తున్నాడు. 2వ వచనం నుంచి చదువుతున్నానండి. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్ది మీద చాటింపబడును. మీరు గమనించండి, ఒక క్రియ చేసేటువంటి వారు ఎంత రహస్యంగా ఉంచినా కానీ ఏదో ఒక రోజు బట్టబయలవుతుంది. ఏదో ఒక రోజు అది ఆ ఊరు వారంతా మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు కూడా మనం మాట్లాడుకున్నటువంటిది 4 గోడల మధ్యన మాట్లాడుకున్న మాట ఏదైనా సరే, తర్వాత ఊర్లో ఉన్నటువంటి వారు మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఎలా సాధ్యమైంది అని అనుకుంటూ ఉంటాం. అంటే రహస్యమైనటువంటిది ఏది కూడా అలా రహస్యంగా ఉండదు. దేవుడు ఏదో ఒక రోజు బట్టబయలు చేస్తాడు. అందుకనే మనం చేసిన ప్రతి క్రియ దేవుని యొక్క ముఖకాంతిలో అవి సమస్తం కూడా కనపడేటట్టుగా ఉంటాయి. కీర్తనకారుడు ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. 90వ కీర్తన మనం గమనించినట్లయితే 90వ కీర్తన 8వ వచనంలో, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆలోచన చేయండి, మానవులు చేసేటువంటి ఏ రహస్య క్రియ అయినా సరే అవి ఎవరి దృష్టికి కనపడుతున్నాయంట? మనుషులనైతే మనము మభ్యపెట్టొచ్చు గాని, మనుషులనైతే మనం ఏమార్చవచ్చు గాని, దేవుడినైతే మనము మభ్యపెట్టలేము. లేదంటే ఆయనకి తెలీదు అని అనుకోవడం అనేది చాలా అవివేకమైనటువంటి పని. దేవునికి ఎలాగ మన రహస్య పాపాలు కనబడుతున్నాయంట? మా దోషమును నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అనే విషయాన్ని అక్కడ దైవజనుడైనటువంటి మోషే గారు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నేను చేసేటువంటి అతిక్రమం అయినా సరే, ఏ క్రియ అయినా సరే, నేను ఎవరికి తెలియకుండా చేశాను అని అనుకుంటే గనక అది పొరపాటే, అది అవివేకమైనటువంటి ఆలోచనే. సమస్తము కూడా దేవునికి తెలుసు. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపలనేవి కనబడుతున్నవి. అలాగే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13, 12, 13 వచనాల్లో కూడా ఆయన దృష్టికి కనబడినటువంటి సృష్టం ఏది కూడా లేదు. అంటే దేవునికి రాత్రియు పగలు కూడా ఏకరీతిగా ఉంటాయి. ఇటువంటి దేవుడు ఉన్నాడు అనే విషయం తెలిసి కూడా కొందరు తాము చేసినటువంటి అతిక్రమాలు విడిచిపెట్టక దాచేవారుగా ఉంటారు. అది ప్రమాదం. అంటే దేవుని గురించి ఇలా తెలిసిన వారు ఎవరైనా సరే వాటిని దాచేవారుగా ఉండరు. ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉంటారు. ఇది ఇప్పుడు మన పరిచయం మనం నేర్చుకున్నాము. మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకుంటాం మెయిన్ పాయింట్లో. బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులు తమ పాపాలను, దేవుడిచ్చినటువంటి తలంతును దాచిన వారిని గురించి మనం ఆలోచన చేస్తాము. వారు ఏ రీతిగా దాచారు, ఆ దాచడం ద్వారా వారు ఏ రీతిగా మరి దేవుని ద్వారా నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారో మనం ఆలోచన చేస్తాము. అంటే అతిక్రమము దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు. అది మాకు కుటుంబమైనా, ఒక వ్యక్తి అయినా, ఒక సమాజమైనా, ఎవరైనా సరే ఆ చేసేటువంటి అతిక్రమాన్ని దాచిపెట్టి వారుగా ఉంటే ఎప్పుడు కూడా వారు క్షేమ స్థితిని చూడరు. ఒకవేళ దాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడు అనే విషయాన్ని గ్రహించగలగాలి. ఈ రోజున మనం ఈ అంశం ద్వారా మనము కూడా ఏ విషయాలైనా సరే పొరపాటు చేసినట్లయితే కనుక నా అతిక్రమాలను నేను దాచిపెట్టేవాడుగా ఉంటున్నానా, ఒప్పుకునేవాడుగా ఉంటున్నానా అని మనం ఆలోచన చేస్తాము. మొట్టమొదటి మనం ఆలోచన చేస్తే అందులో ఏ పాయింట్గా ఆదాము గురించి మనం ఆలోచన చేస్తామండి. బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులు తమ పాపాలను, దేవుడిచ్చినటువంటి తలంతును దాచిపెట్టిన వారు అని మనం ఆలోచన చేస్తూ అందులో ఏ పాయింట్గా ఏమిటంటే ఆదాము గురించి మనం ఆలోచన చేస్తామండి. ఆదాము గురించి మనం ఆలోచన చేస్తూ యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలో యోబు గారు తెలియపరుస్తున్నారు ఆదాము ఏం చేశాడో. 31వ వచనం, 33వ 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 వచనం, 33
యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనము. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. అంటే ఆదాము ఏం చేశాడు? దోషమును దాచిపెట్టుకున్నాడు. మనందరికి కూడా తెలుసు. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము 12వ వచనం మనం చదివితే ఆదాము ఏ రీతిగా దాచిపెట్టుకున్నాడో మనం గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం 12వ వచనము. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చూడండి, దాచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే 12వ వచనము, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇక నేను తింటిని. చేసేటువంటి అతిక్రమాన్ని ఒప్పుకుంటే కనికరం పొందేవాడేమో. పైగా దేవుని యొక్క స్వరము విన్నప్పుడు దాగుకున్నాడు, అంటే దాచిపెట్టేవాడుగా ఉన్నాడు. తద్వారా తన యొక్క చేసేటువంటి అతిక్రమాన్ని ఒప్పుకోకుండా దాచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆదాము శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. ఆత్మ సంబంధమైన మరణాన్ని లోకంలోనికి ప్రవేశింపజేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసేటువంటి అతిక్రమ విషయంలో ఆదాము వలె మనం దాచేవారుగా ఉన్నామా, ఒప్పుకునేవారుగా ఉన్నామా? ఆలోచన చేయండి. ఇక రెండవ వారిని గురించి మనం ఆలోచన చేస్తే ఆకాను అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తామండి. ఆకాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11, 12 వచనం మనం ఆలోచన చేస్తే ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. ఇజ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు. నేను వారిలో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిల్లి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. మీరు ఆలోచన చేయండి. ఇజ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు అంటే చేసింది ఒక వ్యక్తే. ఆ చేసిన ఒక వ్యక్తిని బట్టి ఆ పాప ఫలితం అనేటువంటిది ఒక జాతి మొత్తం మీద కూడా ఆ శిక్షాఫలమైనటువంటిది అనుభవించవలసి వచ్చింది. ఈ సందర్భం మీరు ఆలోచన చేస్తే 6వ అధ్యాయము 18, 19 వచనాల్లో వీళ్ళ ఎరుకో పట్టణము స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ ఎరుకో పట్టణం గురించి దేవుడు ఏం చెప్పాడు? 6వ అధ్యాయం 18, 19 వచనాల్లో శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలుల పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారం ఉంచవలెను. మీరు యుద్ధం చేయనప్పుడు ఆ యొక్క పట్టణంలో ఎరుకో పట్టణంలో ఏది కూడా మీరు ముట్టుకూడదు. ఏ వస్తువు కూడా. అది శపితమైనటువంటివి. ఒకవేళ మీకు వెండి కానీ బంగారం కానీ ఇత్తడి కానీ ఇనుము కానీ ఏదన్నా దొరికితే దేవుని యొక్క ధనాగారం తీసుకురావాలి అని దేవుడు ముందుగానే చెప్పాడు. అంటే దేవుని మాటకి అవిధేయుడై ఉండి ఒక ఆకాను అనేటువంటి యోధా గోత్రపు వాడు ఏం చేశాడంటే విషయం గమనించినట్లయితే 7వ అధ్యాయము 20, 21 వచనాల్లో ఆకాను చేసినటువంటి పని. ఆకాను యెహోషువతో ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. మీరు ఆలోచన చేయండి. దేవుడు చెప్పినటువంటి మాటకి అవిధేయుడై ఉండి అక్కడ దొరికినటువంటి దోపుడు సొమ్ములో
ఆశించి తీసుకొని దాచిపెట్టాడు. తాను దొంగిలించినటువంటి సొత్తు భూమిలో దాచాడు. తాను చేసేటువంటి అతిక్రమము హృదయంలో దాచాడు. ఈ విషయము సమాజానికి చెప్పకుండా, దేవుని దగ్గర తనకు అతిక్రమం ఒప్పుకోకుండా, సరే చూసేటువంటి ధనాన్ని బట్టి, ఆశా నిగ్రహం లేనటువంటి స్థితిని బట్టి తాను దొంగిలించాడు. తర్వాత అయినా సరే దేవుని యొక్క మాట గుర్తొచ్చి, దేవుని దృష్టికి మరిగింది ఏదీ లేదు, ఆయన ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి అనే విషయాన్ని ఆకాను గుర్తించకుండా అలాగే దాచిపెట్టి ఉంచుకున్నాడు. తద్వారా ఏం జరిగింది? హాయి అనేటువంటి పట్టణం మీదకి వీళ్ళు వెళ్ళినప్పుడు, మహా దేశాలను దాటుకుంటూ మేము వచ్చాము కదా, హాయి అనేటువంటి చాలా చిన్న పట్టణము, అందరూ కూడా వెళ్ళడం ఎందుకని వాళ్ళు కొద్దివారుగా వెళతారు. కొద్దివారిలో కూడా ఆ హాయి పట్టణము వారు వీరిని తరిమి 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 కొడతారు. ఇంచుమించుగా 30 మంది దాకా ఇజ్రాయేలీయులు చనిపోవడం జరుగుతుంది. ఏంటి ఇంత ఘోరమైనటువంటి అవమానం ఏమిటి? చాలా చిన్న ప్రాంతము వారిలో మనం ఓడిపోవడం ఏంటని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అప్పుడు 11, 12 వచనాలు దేవుడు చెప్తాడన్నమాట. మీలో పాపం చేసిన వారు ఉన్నారు, శాపగ్రస్తుడైనటువంటి మీలో ఉంది కాబట్టి నేను సహాయం చేయను అని. మీరు గమనించినట్లయితే అదే ఆకాను ముందుగానే చెప్తే, తను చేసేటువంటి అతిక్రమం ఒప్పుకున్నట్లయితే గనక అంత అవమానం ఇజ్రాయేల్ ప్రజలకు వచ్చేదా? ఆ 30 మంది చనిపోవడానికి కారకుడు అయ్యేవాడా? కాదు. తర్వాత అప్పుడు ప్రతి గోత్రము చొప్పున నిలబెట్టినప్పుడు యూదా గోత్రములో ఈ యొక్క ఆకాను పట్టబడినప్పుడు యెహోషువ పిలిపించి అడిగినప్పుడు ఈ విషయాలు చెప్తున్నాడు. అవును, నేను ఇలాగ దాచిపెట్టానని, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. నష్టం జరిగిపోయిన తర్వాత ఒప్పుకున్న ప్రయోజనం ఉండదండి. జరగక ముందే దేవుడి యొక్క ఉగ్రత మన మీదకి రాకముందే మనం అతిక్రమమును విడిచిపెట్టేవారుగా ఉండాలి, ఒప్పుకునేవారుగా ఉండాలి. మీరు ఆలోచన చేయండి. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకముందే మనము ఒప్పుకొని విడిచిపెట్టేవారు. కానీ ఆకాను ఆ పని చేయలేదు. తద్వారా ఆకానుకి ఏం జరిగింది? 25, 26 వచనాలు మనం గమనించినట్లయితే, అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇజ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మల్లు కొనెను. ఆలోచన చేయండి. దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులుగా మనం ఎంచబడక ముందే, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకముందే మనం చేసేటువంటి అతిక్రమాలు ఏవైతే ఉన్నావో అవి దాచేవారుగా ఉండకుండా ఒప్పుకునేవారుగా ఉండాలని ఆకాను యొక్క జీవితం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి నువ్వు దాచేవాడుగా ఉన్నావా, ఒప్పుకునేవాడుగా ఉన్నావా? ఆలోచన చేయండి. ఇక మూడవ వారి గురించి మనం ఆలోచన చేస్తే గెహాజీ అండి. గెహాజీ. ఒకరు ఆదాము గురించి ఆలోచన చేశాము. ఆదాము అతిక్రమమును దాచిపెట్టాడు, ఆకాను అతిక్రమమును దాచిపెట్టాడు. ఇక మూడవ వారు ఎవరంటే గెహాజీ అండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఇక్కడ ఎలీషాకి శిష్యరికం చేస్తున్నటువంటి గెహాజీ మనకు కనపడతాడు. ఈ గెహాజీ అతిక్రమాన్ని ఎలా దాచిపెట్టాడు, ఆ దాచిపెట్టడం వల్ల తాను కలిగినటువంటి, అంటే దేవుని ద్వారా తాను పొందుకున్నటువంటి నష్టం ఏమిటి అనే విషయం మనం ఆలోచన చేస్తాము. మనం ఆలోచన చేస్తే రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నానండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియానీయుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొని అనుకొని. మీరు ఆలోచన చేయండి. దైవజనుడైనటువంటి ఎలీషా గారికి ఆ మనసు లేదు, కానీ శిష్యరికం చేస్తున్నటువంటి గెహాజీకి ఆ మనసు వచ్చేసింది. ఆ మనసు వచ్చేసి మరలా ఆ యొక్క నయమాను దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళడము, అతనిచ్చేటువంటి ఆ దుస్తులు, ఆ యొక్క వెండి అవన్నీ కూడా తీసుకొని రావడము,
వచ్చేసి తన యొక్క ఇంటిలో అవి పెట్టుకోవడం అనేది జరిగింది. మనం గమనించినట్లయితే 24వ వచనము, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి, మీరు ఆలోచించండి, గెహాజీ ఒప్పుకునేవాడుగా ఉన్నాడా, దాచేవాడుగా ఉన్నాడా? ఆలోచించేయండి. 24వ వచనము, దాచి మెట్ల దగ్గరికి వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి సొత్తుని ఇతను కూడా ఇంటిలో దాచిపెట్టాడు. వారికి సెలవిగా వారు వెళ్ళిపోయేది. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గెహాజీ, నువ్వు ఎచ్చటి నుండి వచ్చుతావని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనను, అతిక్రమమును దాచిపెట్టాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అవకాశం ఇస్తాడండి. పొరపాటు జరిగింది, అతిక్రమం చేశాము, ఒక హెచ్చరికగా దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. గెహాజీని ఎలీషా అడిగాడు. అప్పుడైనా సరే తన హృదయం మార్చుకొని, తన మనస్సు మల్లుకొని, నా దేవుని యొక్క ముఖకాంతిలో రహస్య పాపలు కనపడుతున్నాయి అనే విషయాన్ని గ్రహించినట్లయితే కనుక మరిగినదంటూ ఏది ఉండదు, రహస్యమైనటువంటిది ఏది ఉండదు, అది బట్టబయలు అవుతుంది అని గ్రహించగలిగితే వెంటనే రిలీజ్ అయ్యి అతను ఒప్పుకునేవాడండి. అయ్యా నన్ను క్షమించు, నేను ధనాన్ని ఆశించి నేను ధనం తీసుకోవడానికి వెళ్ళాను అని ఒప్పుకొని విడిచిపెట్టేవాడుగా ఉంటే బహుశా కనికర పొందేటవాడు, బహుశా కదండి కనికరించేటువంటి వాడుగా ఉండేవాడు దేవుడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు గెహాజీ? అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషాను చూచి, గెహాజీని ఎచ్చటి నుండి వచ్చితో అని అడిగినందుకు వాడు, నీ దాసుని నేను ఎచ్చటికి పోలేదనను. చూడండి, దాచేవాడుగా ఉన్నాడు. ఈ రోజున నీవు నేను దాచేవాడుగా ఉన్నామా? చాలా గొప్ప ప్రమాదంలో మనం ఉంటామండి. 26వ వచనము, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూడు గెహాజీ, అప్పుడైనా సరే నా యొక్క యజమానుడు, నా యొక్క దైవజనుడు కలిగినటువంటి మనస్సు నాకు రాలేదు, ఆయన మనస్సు కలిగి ఉండాలనేటువంటి ఆలోచన నీకు రాలేదా అని ఎలీషా అడుగుతున్నాడు. తద్వారా తను పొందుకున్న నష్టం ఏమిటంటే 27వ వచనము, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళెను. దైవజనుడి తర్వాత దైవజనుడిగా చేయవలసిన వాడు, దేవుని యొక్క సేవ చేయాల్సిన వాడు అతిక్రమాన్ని దాచిపెట్టడం వల్ల ఇంకా ఎప్పటికీ కూడా సేవ చేయకుండా తన మాత్రమే కాదు కానీ తన యొక్క సంతత వారందరూ కూడా కుష్టి రోగాన్ని కొని తెచ్చిపెట్టాడు గెహాజీ. ఆలోచించేయండి, అతిక్రమమును దాచిపెట్టడం అనేది ఎంత ప్రమాదకరమో. మనం ఆలోచన చేస్తే ఆదాము అతిక్రమం దాచిపెట్టాడు, శాపాన్ని కొని తెచ్చి పెట్టుకున్నాడు. ఆకాను అతిక్రమం దాచిపెట్టేవాడుగా ఉన్నాడు, అగ్నికి ఆహుతి అయిపోయాడు. గెహాజీ అతిక్రమం దాచిపెట్టాడు, తనకును తన సంతతి వారికి కుష్ఠరోగాన్ని కొని తెచ్చిపెట్టాడు అని ఆలోచన చేశాము. ఇక చివరిగా ఏమిటంటే అతిక్రమం దాచిపెట్టిన వారిలో కొన్నిసార్లు దేవుడు కొందరికి కొన్ని సామర్థ్యాలు ఇస్తాడండి. దేవుని పరిచయం చేసేటువంటి వారు కావచ్చు, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, కొన్ని సామర్థ్యాలు ఇస్తాడు దేవుడు. ఆ సామర్థ్యాన్ని వారు ఉపయోగించకుండా దాచిపెట్టడం కూడా దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడండి. అవి ఎవరు చెప్తే ఎవరు వింటారులే, నాకెందుకులే, సేవకుడు చూసుకుంటాడు, అది మన పని కాదులే, మనం వెళ్ళామా వచ్చేసామా అంతవరకే. ఒకవేళ సేవకులుగా ఉన్నటువంటి వారు కూడా ఏంటంటే కొందరు ఉంటారు, ఎవరో మాకు కొంత సహాయం చేస్తున్నారు, ఆ సహాయం తీసుకుంటున్నాము, ఆదివారం ఆరాధన పెట్టామా లేదా, ఇక సువార్త ప్రకటించడం మాకెందుకు, ఆ గ్రామానికి వెళ్ళి మేమేం చెప్తాము, అక్కడ ఆల్రెడీ కొందరు ఉన్నారు కదా మేమేం చెప్తాము. అంటే సత్యము చెప్పే విషయంలో నీకు తెలిసినటువంటి సత్యము, అలాగే ఇంకా చాలా మంది ప్రభుని ఎరగినటువంటి వారు చాలా మంది ఉంటారు, కానీ అది నాకెందుకులు అనేటువంటి విషయంలో కొందరు తాముకి ఇచ్చినటువంటి తలంతుని ఏం చేస్తారంటే ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఒక ఉపమానం చెప్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 18వ వచనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే ఇటువంటి ఆలోచన కలిగినటువంటి
ఇటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. 25వ అధ్యాయము 18వ వచనంలో, అయితే ఒక తలంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని, మీరు ఆలోచించండి, తన యజమానుని సొమ్ము దాచిపెట్టేసాడండి. మీరు 15వ వచనం గమనించినట్లయితే, అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయాను. అంటే ఇక్కడ ప్రభు ఒక ఉపమానం చెప్తూ పరలోక రాజ్యం గురించి, ఎవరు సామర్థ్యం కొలిది వారికి దేవుడు ఇస్తాడండి. ఏదో ఒక సామర్థ్యం మనలో ఉంటది, కానీ మనం ఏం చేస్తామంటే ఆ సామర్థ్యాన్ని మనం ఉపయోగించకపోగా ఏం చేస్తామంటే, ఈ ఒక తలంతు తీసుకున్నటువంటి వాడికి వెళ్ళి కొందరు దాచిపెట్టేవారుగా ఉంటారు. అలా దాచిపెట్టేవారుగా ఉంటే ఒక రోజున ప్రభువు లెక్కడుగుతాడు. దానికి ప్రతిఫలం ఉంది అనే విషయాన్ని గుర్తెరగాలండి. నీకు ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని నువ్వు ఉపయోగించకుండా దాన్ని దాచిపెడితే ఎంతటి ప్రమాదం ఉందో మనం ఆలోచన చేస్తే, 24 నుంచి మనం చదివినట్లయితే గనక, తర్వాత దేశాంతరంలో ఉన్నటువంటి వాడు వస్తాడు. ఇచ్చేటువంటి వారిని చూసినప్పుడు 5 తలంతులు అంటున్న వాడు మరొక 5 తలంతులు సంపాదిస్తాడు. 2 తలంతులు అంటున్న వాడు మరొక 2 తలంతులు సంపాదిస్తాడు. బల నమ్మకమైనటువంటి దాసుడా అని చెప్పి మరికొన్నిట్ల మీద వారిని నియమిస్తాడు. ఇక ఇప్పుడు ఒక తలంతు ఇచ్చినటువంటి వాడి వంతు వచ్చింది. అతను మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి, ఎంత నిర్లక్ష్య ధోరణితో, ఏ పని చేయక ఎలా మాట్లాడుతున్నాడో. 24వ వచనము, తర్వాత ఒక తలంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కొయ్యువాడువును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి, దానికి చెప్పా కదా ప్రారంభంలో, ఆల్రెడీ ఆ ప్రాంతంలో కొందరు ఉన్నారు చెప్తున్నారు. ఎవరింటారు, ఎవరికి చెప్పాలి, మనకెందుకులే, మన మీద గొడవకు వస్తారు, మనల్ని తిడతారు అని భయపడి అనేటువంటి ఆలోచన కలిగి కొందరు సేవకుల్లో కూడా, కొందరు విశ్వాసంలో కూడా తెలిసినటువంటి సత్యాన్ని తమ బంధువుల్లో చాలా మంది, ప్రభువుని ఎరగినటువంటి వారు చాలా మంది ఉంటారని, కానీ చెప్పరు మనకెందుకులే అని. తెలియపరచడం మన బాధ్యత. కొంత భయము, పైగా వీళ్ళలో నిర్లక్ష్య ధోరణి కనపరుస్తూ, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పును. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, ప్రభు వారికి ఇచ్చేటువంటి బిరుదండి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కొయ్యువాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని అని చెప్పి. మీరు ఆలోచన చేస్తే అతను ఏం చేశాడంటే 30వ వచనంలో, మరియు పనికి మన ఆ దాసుని వెలుపుట చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియు ఉండెనెను. ఎంత కఠినమైనటువంటి శిక్ష పొందుకున్నాడు దాచిపెట్టడం వల్ల. అతిక్రమములు దాచిపెట్టడమే కాదండి, అతిక్రమములు దాచిపెడితే మనం వర్ధిల్లము. అలాగే దేవుని పరిచర్యలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, దేవుడు మనకి ఇచ్చేటువంటి సామర్థ్యము, ఒక సామర్థ్యం ఇచ్చినా దేవుడు మనకి ఇచ్చేటువంటి సామర్థ్యం ఏదైనా సరే అది మనం వినియోగించేవారుగా ఉండాలి, కానీ దాచిపెట్టేవారుగా ఉండకూడదు. దాచిపెట్టేవారుగా మనం ఉంటే గనక సోమరి అయిన చెడ్డ దాసుడని దేవుని చేత మనము పిలువబడతాము. అలాగే ఆ వెలుపుట అగ్నిలోనికి, అక్కడ పండ్లు కొరుకుటి ఏడుపును ఉంటుంది. ఆ భయంకరమైనటువంటి ఆ ప్లేస్ ని మనము ప్రతిఫలంగా పొందుకునే వారుగా ఉంటాం. ఇంత దారుణమైనటువంటి స్థితిని మనం పొందుకునే వారు ఉంటాం. కేవలం దేనిని బట్టి, నువ్వు దాచేవాడుగా ఉంటే గనక ఈ ప్రమాదాలన్నీ మనం కొని తెచ్చి పెట్టుకుంటాము. కాబట్టి మీరు ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం దాచేపెట్టి వారుగా ఉన్నామా, ఒప్పుకునే వారుగా ఉన్నామా? ఇప్పుడు మనం ఆలోచన చేస్తే రెండో మెయిన్ పాయింట్ ఏంటంటే, బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులు తమ పాపాలు ఒప్పుకొని విడిచినవారు. మన అనుదిన జీవితంలో ఏదో ఒక విషయంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి. అలాగే కొందరు భక్తుల జీవితాల్లో కూడా కొన్ని అతిక్రమాలు జరిగినాయి. అయితే వారు ఒప్పుకొని విడిచిపెట్టారండి.
మనం ఆలోచన చేస్తే అందులో ఏ పాయింట్గా ఒకరు దావీదు గారండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం గమనించినట్లయితే 11వ అధ్యాయంలో అక్కడ సందర్భం జరుగుతుంది. చల్లపూట అయ్యేలా దావీదు ఆ మేడగది మీద సంచరిస్తున్నప్పుడు స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది దావీదు గారికి. ఆ యొక్క ఉరియా భార్యని చూసినప్పుడు మోహించి తనతో పాపం చేయడం అనేటువంటిది జరుగుతుంది. పాపం చేసిన తర్వాత ఈ చేసేటువంటి పాపం అనేటువంటిది తన భర్త మీద మోపాలనేటువంటి ఆలోచనతో ఆ ఉరియాని యుద్ధంలో నుంచి రమ్మని చెప్పి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. అతనేమో ఇంటికి వెళ్ళకపోయేసరికి మరలా ఆ సైన్యాధిపతికి ఒక తాకీలు రాపించి యుద్ధము భీకరంగా జరుగుతున్నటువంటి ఆ ప్లేస్ లో ఇతన్ని ఉంచు అనేటువంటి వర్తమానము వస్తుంది. అలాగా ఒక హత్య కూడా చేస్తాడు. పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు. రాజు కదా, మనుషుల్ని ఏమి తెలియకుండా మనుషులు కప్పు పెట్టేశాడు. కానీ దేవుణ్ణి మనము తప్పించుకోగలమా? దేవుని దృష్టి మనం తప్పించుకోగలమా? ఆలోచన చేయండి. అప్పుడు సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో నాతాను అనేటువంటి ఒక ప్రవక్తను పంపించి దావీదుకి ఒక కథ చెప్పాడు. అయ్యా, ఒక ఐశ్వర్యవంతుడికి 5 అంటే విస్తారమైనటువంటి గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దకు వాని బిడ్డల యొద్దకును ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కోగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన ఆ మార్గస్థునికి ఆయుత్తం చేయుటకు తన గొర్రెలను గాని గొడ్లను గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తం చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవంతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరం లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వను అని నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే, అంత దుర్మార్గంగా నడిపించింది ఎవరో కాదయ్యా నువ్వే అన్నప్పుడు ఇక దావీదు పరిస్థితి ఎలా ఉంటుందండి? దేవుని యొక్క దృష్టి నుంచి మన యొక్క రహస్య పాపములు ఆయన యొక్క ముఖకాంతిలో కనబడుతున్న విషయాన్ని మర్చిపోయాడు దావీదు. మర్చిపోయినప్పుడు రచించినటువంటి కీర్తనే 51వ కీర్తన అండి. ఎంత పశ్చాత్తాపడుతూ, ఎంత మారు మనసు పొందుతూ దేవుణ్ణి వేడుకుంటున్నాడంటే, పాపం జరిగిపోయింది, అతిక్రమం జరిగింది, దాచిపెట్టగా ఆ విషయాన్ని దేవుని యొక్క ప్రవక్త తెలియపరిచినప్పుడు తన అతిక్రమమును ఒప్పుకుంటూ రచించినటువంటి కీర్తన 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. ఆ కీర్తన అంతా కూడా దావీదు తాను పాపం చేసినని తెలుసుకొని పశ్చాత్తాపడుతూ ఒప్పుకుంటూ దేవుణ్ణి వేడుకున్నటువంటి సందర్భం అండి. అలాగా ఆయన చేశాడు కాబట్టి ఈ రోజున మనము దావీదు గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగా దావీదుని గురించి, లేదంటే తను దాచిపెట్టేవాడుగా ఉంటే కనుక దావీదు చరిత్ర అనేటువంటిది అప్పుడే క్లోజ్ అయిపోయేదండి. కాబట్టి మనం జీవితంలో చేసినటువంటి అతిక్రమాలు ఏవైతే ఉంటావో, పాపాలు ఏవైతే ఉంటావో, అవి పొరపాటున జరిగినాయో, తెలిసి జరిగినాయో, ఉద్దేశపూర్వకంగా జరిగినాయో అనేది మన జీవితంలో దేవుని యొక్క సన్నిధానంలో మనము దాచిపెట్టేవారుగా ఉండకూడదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలండి. అది ప్రాముఖ్యమైనది. ఒప్పుకోవడము, విడిచిపెట్టడం అనేటువంటి ప్రాముఖ్యత. అలాగే 2వ వారికి మనం ఆలోచన చేస్తే జక్కయ్య అండి. లోకసువార్త 19వ అధ్యాయం గమనించినట్లయితే అక్కడ సుంకపు గుత్తాదుడైనటువంటి జక్కయ్య మనకు కనబడతాడండి. లోకసువార్త 19వ అధ్యాయం గమనించినట్లయితే
4వ వచనం గమనించండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీయుంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇక్కడ ఆలోచన చేయండి. సుంకరులు అంటేనే పాపులుగా ఎంచేవాళ్ళు యూదులు. వీళ్ళలో రుసుము అనేటువంటిది ప్రభుత్వం వారికి విధించిన దానికంటే ఎక్కువగా వసూలు చేసేవాళ్ళు, అన్యాయంగా నడుచుకునేవాళ్ళు, దౌర్జన్యంగా నడుచుకునేవాళ్ళు అనేటువంటి ధోరణితో వీళ్ళ పాపులుగా లెక్కగట్టేవాళ్ళు. ఒకవేళ వారు కూడా అట్లా అన్యాయంగా ఏదన్నా ధనం దోచుకొని ఉండొచ్చు, సుంకం అనేటువంటిది ఎక్కువ వసూలు చేసి ఉండొచ్చు. ఇలాగా ఉన్నటువంటి స్థితిలో యేసుక్రీస్తు ఎవరో అని చూడగోరి ఉండి క్రీస్తుని చూసినప్పుడు ప్రభు అతన్ని కనుగొని త్వరగా దిగమన్నప్పుడు సంతోషం అతను దిగి తను చేసేటువంటి అతిక్రమం విషయంలో ఎలా ఒప్పుకుంటున్నాడు, వాటిని ఎలా ఈడ్చిపెడుతున్నా మీరు ఆలోచన చేయండి. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నది. జక్కయ్య నిలబడి, ఇక్కడ జక్కయ్య గొప్పతనం అండి ఇది, ఒప్పుకోవడము, విడిచిపెట్టడం. 8వ వచనం, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పెను. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి వద్దైనా అన్యాయంగా తీసుకుని ఎడల, అంటే ఒకవేళ నేను అన్యాయం తీసుకుని ఉండొచ్చు, పాపం చేశాను, ఒప్పుకుంటున్నాను, వాటికి 4 చెల్లిస్తాను అని చెప్పేసి అనే విషయాన్ని అతను ఒప్పుకొని విడిచిపెట్టి అది చెల్లించడం కూడా జరిగింది. అందుకని ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అదే జక్కయ్య ఒప్పుకోకపోతే, తన అతిక్రమమును దాచేవాడుగా ఉంటే ఆ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చేది కాదండి. జక్కయ్య వెంటనే విడిచిపెట్టాడు, కనికరం పొందాడు, వర్ధిల్లాడు. ఈ రోజు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి. తర్వాత చివరిగా ఏమిటంటే నినేవే పట్టణస్తులండి. నినేవే పట్టణస్తులు. యోనాకి దేవుడు చెప్తాడు, నినేవే పట్టణస్తుల యొక్క దోషము బహు ఘోరమైనది, ఆ పట్టణానికి కలిగేటువంటి దుర్గతిని గురించి నువ్వు తెలియపరచు అని దేవుడు తెలియపరిచినప్పుడు ఆ యోనా ప్రవక్త వెళ్ళి ఆ పట్టణానికి సంభవించేటువంటిది తెలియపరిచినప్పుడు ఆ నినేవే పట్టణం వారందరూ కూడా గోని పెట్ట కట్టుకొని వారు ఉపవాసం ఉండటము. యోనా గ్రంథం 3వ అధ్యాయం గమనించినట్లయితే మనకు సమయం అయిపోతుంది కాబట్టి నేను 8వ వచనం చదువుతానండి. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చెయ్యి బలత్కారమును మానివేయవలెను. నినేవే యొక్క దోషంను బట్టి దేవుడు హెచ్చరిక చేసినప్పుడు ఈ నినేవే యొక్క పట్టణస్థుల యొక్క మీరు ఆలోచన చేయండి. గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఒప్పుకున్నారండి. అవును, మేము ఘోరమైనటువంటి పాపం చేసేటువంటి వారుగా ఉన్నాము, దేవుని యొక్క ఉగ్రత మా మీదకి రాబోతుందని తెలిసినప్పుడు వాళ్ళు వాటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నారండి. మానివేయవలెను, బలత్కారమును మానివేయవలెను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పెట్ట కట్టుకునవలెను, జనులు మనపూర్వకముగా దేవుని వేడుకోవలెను అని దూతలు నినేవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదులని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. మీరు ఆలోచించండి. ఎవరైనా సరే మనం చేసేటువంటి అతిక్రమాన్ని దాచిపెట్టేవారుగా ఉంటే మనం వర్ధిల్లమండి. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉంటే మన దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు అయినటువంటి దేవుడు. 86వ కీర్తన 5వ వచనంలో దావీదు గారి విషయాన్ని తెలియపరుస్తానండి. 86వ కీర్తన 5వ వచనం గమనించినట్లయితే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. మీరు ఆలోచన చేయండి. ఎంత ఘోర పాపమైనా, ఎంత ఘోర పాపి అయినా సరే అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెడితే మన దేవుడు దయాదాక్షిణ్యటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసుకున్నటువంటి దేవుడు.
ఇక చివరిగా ఏంటంటే, ఇక ఇప్పుడు నువ్వు అంటే నేను మనందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. మరి మన పరిస్థితి ఏమిటి? మన గురించి తెలియపరుస్తూ అటు విశ్వాసులు కొనసాగుతున్న వారైనా, ఇంకా పాపపు స్థితిలో రక్షణ అనేటువంటి స్థితిని రక్షణ అనేటువంటి స్థితిని లేకుండా కొనసాగేవారు ఎవరైనా సరే, మన అనుదిన జీవితం గురించి మనమేమనుకోవాలంటే, అంటే రక్షణ అనేటువంటి వారైతే గనక తమ పాపాలు ఒప్పుకొని క్రీస్తు ఇచ్చే రక్షణలోకి వచ్చేయాలి. ఒకవేళ ఆల్రెడీ విశ్వాసులు కొనసాగుతున్న వారైనా సరే, మేము నీతిమంతులని అనుకోకూడదండి. ఎలా అనుకోవాలి? మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం గమనించినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్ర చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధకునిగా చేయవారగుదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. అంటే 8వ వచనంలో మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. మన అనుదిన జీవితంలో మన యొక్క యాత్రలో ఏదో ఒక విషయంలో మనం పొరపాటు చేసిన వారుగా ఉంటాము. ఆ పొరపాట్లు మనం అనుదినము కూడా దేవుని యొక్క సన్నిధానం ఒప్పుకొని, ఎందుకంటే దేవుడు పాపుల మనవి వినడు. తర్వాతే మనం ప్రార్థన చేయాలి. ఒకసారి సోదరులు తెలియపరిచారు ప్రార్థనలో క్రమం గురించి. దేవుని గణపరచాలి. ఆయన చేసేటువంటి మేలులకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. తర్వాత మన అతిక్రమాలు ఒప్పుకోవాలి. ఒప్పుకునే వారుగా ఉంటేనే మనం కనికరం పొందే వారుగా ఉంటాం. ఇక చివరిగా ఏమిటంటే 2 కొరింథీ పత్రిక 6వ 2వ వచనంలో ఈ విధంగా తెలియపరుస్తుంది. ఇంకా ఎవరైతే రక్షణ పొందినటువంటి స్థితిలో కొనసాగుతున్నారో వారిని గురించి దేవుని యొక్క వాక్యం మనకి ఈ రీతిగా తెలియపరుస్తుంది. మన దేవుడు కరుణా కటాక్షమైనటువంటి దేవుడు కాబట్టి మన పట్ల ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు. నేడినటువంటి సమయం ఉండగానే ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుని యొక్క ఉగ్రత రాకముందే, ఆ నిత్య శిక్షలోనికి వెళ్ళకముందే, నేడు అను సమయం ఉండగానే ఇంకా ఎవరైతే రక్షణ పొందినటువంటి స్థితిని కొనసాగేవారుగా ఉన్నారో తమ అతిక్రమములు విడిచిపెట్టి ఒప్పుకొని ఉంటే గనక దేవుడు కరుణించడానికి, క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి వారందరూ కూడా తమ యొక్క అంటే ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా తమ యొక్క పూర్వపు స్థితినే కలిగి కొనసాగుతున్నారో వారు ఒప్పుకునే వారుగా ఉంటే దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. ఒకవేళ ఆల్రెడీ రక్షణ పొంది విశ్వాస జీవితం కొనసాగుతున్న వారు కూడా తమ అనుదిన జీవితంలో తమ చేసిన పొరపాటును బట్టి దేవుని దగ్గర ఒప్పుకునే వారుగా ఉంటే దేవుడు మనకు అనుకరిస్తాడు. మరి ఈ యొక్క వాక్యము మనందరి హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఇటు గొప్ప అవకాశం ఇచ్చేటువంటి సోదరులకి మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వాక్యం ముగిస్తానండి. మీ అందరికి నా వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కగా వాక్యాన్ని వినిపించినటువంటి సహోదరులు ఎం రమేష్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, బ్రదర్ మీరే ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మా సకల ఆశీర్వాదాలకు మా జీవానికి కారణభూతుడైన పరలోకమందు అత్యంత ఉన్నతమైన సింహాసనమందు ఆశీనుడైన తండ్రి, మీ మహోన్నతమైన ఉన్నతమైన నామానికి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు స్తోత్రము తండ్రి. తండ్రి మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి క్రీస్తు యేసులో మరొక దినాన్ని మరి ధరింపచేసినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో తండ్రి మరి ఉదయకాల జ్ఞానం ద్వారా మీ దాసుని ద్వారా అనేకమైనటువంటి సంగతులు నేర్చుకోవడానికి మీరు కృప చూపించే విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మరి అనుదినం కూడా తండ్రి మరి ఎందరో తండ్రి సోదరులు ఎంతో ప్రయాసపడుతూ మీ యందు భయమును భక్తిని కలిగి ఎన్నో విషయాలు నేర్చుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించి వెత్తబడిన ప్రతి ఒక్క లేఖనం కూడా వారి హృదయాల ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి మరి యొక్క ఆన్లైన్ వేదికలో ఎంతో ప్రయాసపడి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సోదరులు దేవకరణ గారిని మీరు దీవించండి. ఆయన ప్రయాణంలో క్షేమం దయచేయండి. ఆ మీటింగ్ కొరకు వెళ్తుండగా అక్కడ మరి మీ దాసులకి తగిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే అనిల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము ముఖాముఖిగా మీరు చూడపోయినప్పుడు క్రీస్తు ప్రేమలో మేము ఎచ్చట వారమో, ఎక్కడ వారమో, ఏ ప్రాంతం వారమో క్రీస్తునందు తండ్రి మమ్మల్ని ఐక్యంగా చేశారు. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. సోదరులు కూడా మరింతగా జ్ఞానం దయచేయండి. ఆయన చేస్తున్న పరిచయం మీరు ఆశ్రదించింది తండ్రి.
అలాగే తండ్రి ఈ యొక్క మరి ఆన్లైన్లో కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి సోదరులను కూడా మీ జ్ఞాపకం చేసుకుని దీవించిన తండ్రి. వారు చేస్తున్న ప్రతి పనుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఇటు కార్యక్రమాన్ని తండ్రి మీ యొక్క ప్రేరణ చేత ఎంతో తండ్రి జ్ఞానంతో నడిపిస్తున్నటువంటి మీ దాసులు తండ్రి, మా సోదరులు అరవు గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారిని దీవించి ఆశీర్వదించండి. వారి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం మీరు అనుగ్రహించి అనేకులకి ఇటు సత్యము విస్తరింప చేసే విషయంలో మీ కృపను గ్రహించి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి మరి దీనుణ్ణి అభాగ్యుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఈరోజు వాక్యం చెప్పే అవకాశం కల్పించారు. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ చిత్తం అయితే మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మరొక తరుణంలో మేము అందరం కూడా కలుసుకొని ఈ నామ మహింపచేటట్టు కృపను గ్రహించమని ఈ మనలను విన్నపములు క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.